టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. మరి ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం అని అమ్మ మాటల్లో ఎప్పుడూ నేను వింటూనే ఉంటాం. మరి జీవితంలో ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా కాల్ చేయొచ్చు. కాల్ కనెక్ట్ చాలా తక్కువ మందికి అవుతుంది, అలాగే ఈ అరగంట సేపు కొద్ది మందికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి అదృష్టవంతులుగా భావించవచ్చు. ఇక లైన్ దొరకని వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. మరి కార్యక్రమం అనంతరం కూడా మరి ఆ నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి. ప్రయర్గా మీరు మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడాలి అని అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో మాట్లాడవచ్చు, పర్సనల్గా కూడా కలవచ్చు. అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. కాకపోతే మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలవాలి, మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేదంటే ఏదైనా సమస్య గురించి మాట్లాడాలి అనుకుంటే అమ్మ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. అలాగే చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి ఏం పర్వాలేదు, అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలని కోరి చక్కగా కాల్ చేయండి. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. అమ్మ అమ్మ చాలా మంది కూడా బిఫోర్ కోవిడ్ ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ కోవిడ్ జాబ్స్ పరంగా చూసుకుంటే చాలా మంది జాబ్ కూడా సాఫ్ట్వేర్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడిన రోజులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ జాబ్ సెక్యూరిటీ గురించి చక్కగా అనుకున్న జాబ్ వాళ్ళు చక్కగా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ప్రధానంగా అసలు వాస్తవంగా నాకు అపాయింట్మెంట్ తీసుకొని కూడా ఎక్కువ మంది ఈ సమస్యతో వస్తుంటారు. బాధ అనిపిస్తుంటుంది. బీటెక్ కంప్లీట్ అయిపోయిందమ్మా, మాది అయిపోయి 7 years అయింది, 8 years అయిందంటారు కొంతమంది. చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతారు. మరి కొంతమందిని చూస్తూ ఉంటే వచ్చినట్టు అనిపిస్తుంది అంటారు, లేదా క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిందంటారు. కానీ రిక్రూట్మెంట్కి మరి వెళ్ళి జాయిన్ అవ్వటం, చేయటం, అపాయింట్మెంట్ అది మాత్రం ఇంకా చేతికి అందలేదంటారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగం దొరక్క చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. నేను ఎక్కువగా ఈ టాపిక్స్ కూడా నేను యూట్యూబ్లో ఎక్కువ చెప్తూ ఉండేదాన్ని. ఎందుకనంటే జాబ్ లేక సఫర్ అయ్యేవాళ్ళు చాలా ఇబ్బంది. అది కెరియర్ బాగుంటేనే రేపు పొద్దున వాళ్ళకి మంచి సంబంధం కూడా వస్తుంది. అది కూడా ఇంపార్టెంట్ ఎవరికైనా. సరే, మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే మనం మేమేం చేయాలి అన్నప్పుడు వాస్తవంగా 7 రకాల ధాన్యాలు అనేటువంటివి ముందు కలెక్ట్ చేసుకోవాలి. 7 రకాల ధాన్యాలు ఏ రోజైనా, ఏ సందర్భం అంటే ఏ టైం అయినా పర్వాలేదు, కానీ 7 రకాల ధాన్యాలు అనేటువంటివి మాత్రం ముందు తీసుకొని అవి కబూతర్లకి, ఈ పావురాలు, పక్షులకి చల్లాలి. ఏ రోజైనా పర్వాలేదు, అది చల్లటం చాలా చాలా మంచిది. అంటే మనది 7 రకాల ధాన్యాలు ఏవైనా పర్వాలేదు. అంటే గోధుమలు, పచ్చశనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇలా బియ్యము, 7 రకాల ధాన్యాలని కలిపి పక్షులకు చల్లటం. కానీ చాలా త్వరగా వచ్చింది. చాలామంది కూడా తెలియజేశారు. వాళ్ళకి జాతక పరంగా మనం పరిశీలన చేయటం ఒక పద్ధతి. సరే, ఈ మహర్దశ నడుస్తుంది, లేదా ఈ పీరియడ్ ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొంచెం గట్టి ప్రయత్నం ఇది వస్తుంది, ఇలా ఏవి చెప్పినా మనం రెమెడీస్ అనేవి జాతక పరంగా చూసుకొని చెప్పినా వాస్తవంగా ఇలాంటి రెమెడీస్ అనేవి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. రెమెడీస్ బాగా సపోర్ట్ చేస్తాయి ఎప్పుడు కూడా. మనకు ఉండే సమయం తక్కువ కాబట్టి, సరే ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే మనం న్యాయం చేయగలుగుతాం. అందుకని ఎక్కువగా రెమెడీస్ అనేవి తెలియజేస్తుంటాయి ఈ కార్యక్రమంలో. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మాత్రం డెఫినెట్గా ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, హస్తరేఖలు, ముఖ కవళికలు, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి, వివాహం జరిగిన తేదీని బట్టి, ఇవన్నీ కూడా ఆధారంగా చేసుకొని తెలియచేయడం జరుగుతుంది. సరే, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అంటే 7 రకాల ధాన్యాలను కలిపి చక్కగా అవి పక్షులకు. స్టాక్ మార్కెట్ ऑप्शंस में खेलोगे बड़े मार्जिन से ऑफ कोर्स मार्जिन्स में रिस्क का क्या मैं डरता नहीं हूं बॉस तू कैजुअल है रे पावा तू मार्केट में मत क्योंकि जब सीरियस बनोगे तभी मार्केट का शेर बनोगे. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా,
చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా? నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. మంది కూడా ప్రమోషన్ నాకు రావాలమ్మా, రావట్లేదు అని బాధపడతారు. లేదంటే వాళ్ళకి శాలరీ అలాగే ఉంటుంది, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాడికి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. అలా కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు. అవును, మేము ఎన్నో సంవత్సరాలు చుట్టిపోయాను, నాది మాత్రం జీతం అలాగే ఉంది, కొత్తగా రిక్రూట్ చేసుకున్న అందరికీ ఏమో శాలరీ ఎక్కువగా ఉంది ఏంటి అని సఫర్ అవుతారు. అని చెప్పి కోపం వచ్చి వీళ్ళు రిజైన్ చేయలేరు. మళ్ళీ ఈ మాత్రం ఉద్యోగం కూడా దొరకకపోతే బాధ కదా అని. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళకి శాలరీ పెరగడం విషయంగా కూడా ఈ పరిహారము అనేది కనుక చేస్తే డెఫినెట్గా అర్హతకు తగిన ఉద్యోగం లభించటము అనేటువంటిది ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఈ చిన్న చిన్నవన్నమాట, ఉద్యోగం రావాలి పొందాలంటే ఏం చేయాలి అని. అలాగే శక్తి కంకణం అని ఎప్పుడూ తెలియచేస్తుంటా. ఆ శక్తి కంకణం అనేది కూడా చేతికి ధరిస్తే దృష్టి దోషం తొలగిపోయి డెఫినెట్గా మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే శ్రీచక్రం అన్న దైవిక వస్తువు కూడా కలెక్ట్ చేసుకొని చక్కగా మనసులో సంకల్పం, నాకు మంచి ఉద్యోగం రావాలి అని చెప్పేసి అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల డెఫినెట్గా చక్కని ఉద్యోగం, అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. మరి జాబ్ కోసం కొత్తగా ట్రై చేసేవారు, ఆల్రెడీ జాబ్ ఉన్నవాళ్ళు, లేదంటే జాబ్ రిక్రూట్మెంట్ లెటర్స్ రాని వాళ్ళు, ఇలా ఎవరైనా సరే, ముఖ్యంగా జాబ్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మరి ఇందాక అమ్మ చెప్పినట్టు మరి చక్కగా పావురాలకు కానీ ఇలాంటి పక్షులకైనా కానీ ధాన్యాలు కనుక మీరు రోజు కనుక వేస్తే కనుక వాటి ఆకలి తీరిస్తే కనుక చక్కగా మీరు అనుకున్న జాబ్స్ మీకు సెక్యూర్గా ఉంటాయి. అలాగే అమ్మ చెప్పినట్టు కూడా చక్కటి పరిహారాలు మీరు పాటించండి. ఇక అమ్మ, ఇల్లు కట్టుకోవడం అనేది చక్కగా ఎవరికైనా కల, కానీ వాస్తుపరంగా చక్కగా కట్టుకున్నప్పటికీ ఎంతో మంది సిక్ అవుతూ ఉంటారు ఇంట్లో. పిల్లలు కావచ్చు, అలాగే ఇంటి యజమాని కావచ్చు, ఇల్లాలు కావచ్చు, ఎవరో ఒకరు బాగా సిక్ అవుతూ ఉంటారు, దానికే దారిపోస్తూ ఉంటారు, సంపాదన అటే పోతాయి. అయితే అది వాస్తు దోషమా, జాతక దోషం అంటారు? ఎందుకంటే ఇలా ఎక్కువ మంది కూడా వాస్తవంగా సఫర్ అవుతూ ఉంటారు. సరే, మాది డ్రీమ్ అమ్మ, మాదొక కళ, సొంత ఇల్లు అనేటువంటిది మేము ఏర్పాటు చేసుకున్నాము చక్కగా, అది వచ్చింది అని చెప్పి సంతోషించే రూపుగానే ఎవరో ఒకళ్ళు గృహంలో సిక్ అవుతూ ఉన్నారు, లేదా అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉన్నది అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు. ఒక రీజన్ ఏంటంటే వాస్తు ఎలా ఉందనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సొంత ఇల్లు కరెక్టే, చాలా స్వల్పంగా చిన్నగా వాస్తు లోపము అనేది ఉన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మత్స్యయంత్రము అనేటువంటిది చక్కగా వాళ్ళ ఇంట్లోనే, లేదా రెంటెడ్ హౌస్లో ఉన్నవాడు కూడా ఇది పెట్టచ్చు, అక్కడి నుంచి సొంత ఇంటికి వెడతారు చక్కగా. ఎందుకనంటే ఇప్పుడు అనారోగ్యం ఏర్పడటం విషయం కావచ్చు, ఏదైనా అనేక ఇబ్బందులు, సొంత ఇల్లు అద్దె ఇల్లు అనేముండదు, ఎక్కడ ఉన్నా వాడు సఫర్ అవ్వకుండా డబ్బుకి న్యాయం జరగాలి, అంత కష్టపడి వాడు నెల రోజులు కష్టపడి జీతం తెచ్చుకొని దానికి ఒక సార్థకత అనేది ఉండాలి. సో దానికల్లా మత్స్యయంత్రం అనేటువంటిది గృహంలో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రము, నేను అందించే మత్స్యయంత్రం ఏంటంటే వాడికి ఎన్నో అభిషేకాలు చేయించటము, పూజలు చేయించడం, హోమాలు చేయించడం, జపాలు చేయించడం, అందువలన శక్తి అనేటువంటిది వస్తుంది. సో టాపిక్ వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ నాకు ఒక క్లయింట్ వచ్చారు, అసలు మా వల్ల కాదేమోనమ్మా, అసలు మేము అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు కూడా వెళ్ళాము, ఆర్థిక బాధ అనేది వర్ణనాతీతంగా అసలు మేము తల్లకిందలైపోయింది జీవితము. అలాంటిది వాళ్ళ ఒక స్నేహితుడు చెప్పారట, ఫ్యామిలీ ఫ్రెండు, తనతోటి అతనితోటి ఇట్లా అమ్మగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి, సో తను రావటం జరిగింది. సరే, లాస్ట్ వీకే వచ్చింది కూడా. ఇలా దైవిక వస్తువులు ఎక్కువ కూడా నేను ఎఫర్ట్ చేయలేనమ్మా, చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని అంటే సింపుల్వే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు నిన్న సాయంత్రం కాల్ చేసి చెప్పారు బిజినెస్ చేయటానికి అని చెప్పేసి. అంత ముందు నుంచి కూడా ఒక ప్రెమిసెస్ చూస్తుంటే అది డైనమాగా ఉంది, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అన్నట్టు, వాళ్ళు సరే ఇస్తాము అన్నారట. ఆ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు కొద్దిగా ఇవ్వు, తర్వాత మళ్ళీ ఇవ్వు అని చెప్పేసి మొత్తానికి తనకు అనుకూలంగా అనేటువంటిది. నీ జాతకపరంగా ఈ వ్యాపారం కలిసి వస్తుంది అంటే అదే వ్యాపారం చేసుకోవటానికి. వాస్తవంగా ఏదైనా ఒక సంకల్పంతో మన ఆఫీస్కి వచ్చారంటే అమ్మవారి వల్ల ఆ సంకల్పం నెరవేరుతుంది. అక్కడ ఆ ప్రాంగణంలో మాత్రం ఆ వైబ్రేషన్స్, ఆ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఎవరికైనా సరే, ఎంత కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మిరాకిల్స్ వాళ్ళే తెలియచేస్తుంటారు. అమ్మ ఇక్కడికి వచ్చి కూర్చుని దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంది,
వెళ్ళిన వెంటనే కూడా ఒక శుభవార్త అనేది వింటున్నాం మేము అని చెప్పేసి యథార్థంగా ఇవన్నీ జరిగినవి. సో ఇప్పుడు మనకి టాపిక్ చాలామంది కూడా ఇంట్లో సిక్ అవుతూ ఉంటారు. అనేక కారణాలు, అది ఏదైనా కావచ్చు అనుకుంటాం. కానీ జాతక పరంగా కూడా ఇంపార్టెంట్, ఇల్లు వాస్తు ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్, వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్, తన జాతక పరంగా ఏమన్నా సిక్ అవటం ఉందా, అనారోగ్యం పాలవటం ఉందా, ఏం చేస్తే అందులో నుంచి మరి త్వరగా రికవర్ అవుతారు, అవి కూడా తెలియచేయడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందుగా మరి మన ఈ కార్యక్రమం అంటేనే విజయమార్గం. వాస్తవంగా మరి అన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి శనివారం నేను లైవ్ వస్తానంటే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు, అమ్మగారు ఈ మంచి మాట ఏం చెప్తారా, లేదా ఇక్కడ కూడా మన టాపిక్స్లో ఎన్నెన్నో తెలియచేస్తుంటాం మంచి మాటలు, అవన్నీ ఫాలో అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. సో వాళ్ళకల్లా ఏంటంటే దృష్టి దోషము అనేది తొలగిపోవాలి. ప్రధానంగా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఏ వ్యక్తులకైనా కాస్త సుఖ సంతోషాలతో ఉన్నారు అనంటే అది దృష్టి దోషము. అది ఎక్కడి నుంచైనా రావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు. నరదృష్టి అనేటువంటిది అంత భయంకరమైనది నాన్న. సో అలాంటి దృష్టి దోషం తొలగిపోవాలి. ఇప్పుడు గృహ యజమాని బాగుంటే అందరూ బాగుంటారు. తను సిక్ అయి ఉంటే కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక నిరాశగా ఉంటుంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే పసిపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు వాళ్ళు సిక్కైనా ఇక పేరెంట్స్కి అంత పనిష్మెంటే ఉండదు. సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఎవరి స్థానం వాళ్ళది తప్పదు. సో వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, దృష్టి దోషం తొలగిపోవాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలి, నరదృష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే ఒక ఆదివారం నాడు చేయండి నాన్న. ఒక పీచు ఉన్న కొబ్బరికాయ అనేటువంటిది తీసుకొని వచ్చి, పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొచ్చి ఏ వ్యక్తి అయితే ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారో, అనారోగ్యం పాలవుతూ ఉంటారో, లేదా ఏ రకంగా అయినా సఫర్ అవుతూ ఉండటం, అనుకున్న పనులు జరగకపోతే బాధపడుతూ ఉంటారు, ఏ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే బయటికి చెప్పుకోలేక కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళు ఎవరైనా సరే నాన్న ఒక పీచు ఉన్న కొబ్బరికాయ అనేది తీసుకొని 7 రంగులు ఉన్నటువంటి దారబంతులు, దారాలు అనేటువంటివి 7 రంగులు ఉండాలి. ఉండి ఆ కొబ్బరికాయకి ఆ 7 రంగులు ఉన్నటువంటిది అంటే ముందు ఒక తెల్లదారము, నల్లదారము, ఎర్రదారము, పచ్చదారం అలా 7 కలర్స్ ఉండాలి. ఒక కలర్ తీసుకొని ఏ వ్యక్తికైతే దిష్టి తగిలిందని భావిస్తారో ఆ వ్యక్తికి పైనుంచి కింది దాకా తను ఎంతైతే హైట్ ఉంటారో, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరికైనా సరే అంత మెజర్మెంట్ కట్ చేయాలి. అలా 7 కూడా కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క దారం సపరేట్గా ముందు ఒక తెల్లదారం ఆ కొబ్బరికాయకి చుట్టండి, పీచున్న కొబ్బరికాయకి. రెండవది నలుపు దారం కూడా అలాగే చుట్టండి, ఎర్రదారం అలాగే చుట్టండి, పసుపచ్చ దారం చుట్టండి, ఆకుపచ్చది, బ్లూది, అలా 7 కలర్స్ తీసి పెట్టుకోండి. 7 కలర్స్ కూడా అలా చుట్టండి. చుట్టి ఎవరికిగా వాడే, పెద్దవాడైతే ఎవరికిగా వాడే, చిన్నపిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ తీయండి. పారుతున్న నది దగ్గరికి వెళ్ళండి. మాకు ఇక్కడ ఇప్పుడు నగరాలు, ఇప్పుడు హైదరాబాద్లో అలాంటివి అయితే ఉండదు. మరి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. లేదా శ్రమ కష్టము అనుకోకుండా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు కనుక ప్రయాణం చేస్తే డెఫినెట్గా మనకు అందుబాటులో ఉంటాయి. ఇక ఒకటి మనకి కావాలి అనుకున్నప్పుడు ఇక ఆ మాత్రం తప్పదు. టైం అనేటువంటిది తప్పకుండా ఆ టైం కేటాయించాల్సిందే. సో కానీ అలా పారుతున్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళి చేయటం చాలా చాలా మంచిది నాన్న. స్ట్రక్ అయి ఉన్న చోట కాకుండా, పాండ్స్ అలా కాకుండా చక్కగా పారుతూ ఉండేది మంచిది. ఇప్పుడు కాలువలు కూడా కొన్ని మంచివి కాలువలు ఇప్పుడు గోదావరి జిల్లాల వైపు చూస్తే కనుక పారుతుంటే చాలా బాగుంటుంది. అక్కడ కావచ్చు, లేదా ఇక్కడ నదులు కానీ, అక్కడ సముద్రమైనా సరే, సముద్ర ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, నాకు బాంబే నుంచి ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు కాల్ చేస్తుంటారు, వాళ్ళు చెప్తారు మీరు చెప్పినట్టుగా రెమెడీ చేసాం అమ్మగారు, చాలా బాగున్నాము, మా బిజినెస్ ఇప్పుడు చాలా బాగుంది అని. బాంబేలో ఎక్కువ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు, అలాగే వాళ్ళు రెమెడీస్ కూడా చేస్తారు, సక్సెస్ అవుతారు. నాకు ఎక్కువ కాల్స్ వస్తాయి, ఒకసారి రావచ్చు కదమ్మా మాకు బాంబే, అక్కడ కూడా విజిట్ చేయొచ్చుగా అంటారు. అదే వెళ్ళడానికి అనేది నాకు సమయం సరిపోదు, ఇక్కడే ఎక్కువగా హైదరాబాద్లో ఉండటమే జరుగుతున్నది. సరే ఎనీహౌ ఆ కొబ్బరికాయ అనేటువంటిది పెద్దవాళ్ళు ఏటైతే కనుక అక్కడికి తీసుకొని వెళ్ళండి ఆ నది దగ్గరికి. చిన్నపిల్లలు ఏటైతే కనుక పిల్లలకు మీ ఇంట్లోనే దిష్టి తీసి, లేదంటే పిల్లలు కూడా అట్లా జర్నీ చేయటమో లేకపోతే అక్కడికి వెళ్ళినా ఎడమ చేతితోటి చక్కగా ఇటు పైనుంచి కిందికి 7 సార్లు లేదా 3 సార్లు అయినా పర్వాలేదు. ఇటు 3 సార్లు, క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, పైనుంచి కిందకి దిగదుడుపు అంటాము, అలా 3 సార్లు
అలా 3 సార్లు దిష్టి అనేది తీసేసి ఆ కొబ్బరికాయని విసిరేసేయండి. అది పీచు ఉన్న కొబ్బరికాయ అయితే ఏంటంటే అది చక్కగా ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఈ వ్యక్తులకు ఉన్నటువంటి దిష్టి అనేది కూడా అంత చక్కగా వెళ్ళిపోతుంది, తొలగిపోతుంది. చిన్నపిల్లలకి ఏంటైతే అలాగే దిష్టి తీసి నీళ్ళలోకి అలా వదిలేసేయండి నాన్న. ఈ చెరువులు ఇవి కాకుండా నది దగ్గరికి లేదా ఏదైనా కాలువలు ఉంటూ ఉంటాయి, వాటి దగ్గర కానీ ఫ్రెష్ వాటర్ పిల్ల కాలువలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. లేదా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు మనం మేమేలా చేయాలంటే కొంచెం శ్రమ కష్టం అనుకోకుండా ఆదివారమే కాబట్టి నియర్ బై చూసుకోవాలి. కాస్త నాకు తెలిసి అయితే 100-150 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనకు ఉన్నాయి. అలా వెళ్ళైనా సరే చేయాలి. డెఫినెట్గా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు, అష్టైశ్వర్యవంతులవుతారు. నేను ఎక్కువగా కూడా యూట్యూబ్లో ఇవి ఎక్కువగా తెలియచేస్తుంటారు. ఫాలోవర్స్కి బాగా తెలుసు. అవి ఫాలో అయ్యాక అవి చేశాక చాలా బాగున్నామమ్మా మేము అంటారు. SATACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అందులో నెంబర్ ఆఫ్ రెమెడీస్ తెలియచేస్తుంటా. అవి చేశాక చాలా బాగా సక్సెస్ అయ్యామమ్మా అంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అవి తెలియచేయటం. సో ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. దానికి ఎప్పుడు చేయాలంటే ఒక ఆదివారం నాడు చేయడానికి ప్రయత్నం చేయండి. అది కుదరలేదంటే గురువారం చేయండి, లేదా ఒక అమావాస్య రోజు చేయండి. ఈ 3 రోజుల్లోనే అన్నమాట. ఏ సమయము అనేమి కాదు, ఏ టైం అయినా పర్వాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఇన్ బిట్వీన్ ఈ సమయంలో మీరు ఆచరించండి. మంచి రిజల్ట్ పొందుతారు నాన్న. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు, అష్టైశ్వర్యవంతులవుతారు. ఓకే అమ్మా, మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ఒకసారి మన సంస్థ నుండి ఏవి చూద్దాము. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్టుని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంకా పిల్లల చదువుల గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? బాగా చదవాలి అనుకున్నవన్నీ వాళ్ళు చక్కగా మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ట్రై చేసేవాళ్ళు కూడా. మెయిన్ ఎప్పుడు కూడా తెలియచేసేది తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే చదువే. ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి అంటే చదువే. బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక రోజు ఉండొచ్చు, మరో రోజు పోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూనే ఉన్నాం, బిజినెస్ పీపుల్ కూడా తల్లకిందులైపోయిందమ్మా అని అసలు వ్యక్తిగతంగా దానికి అపాయింట్మెంట్ తీసుకుని నెంబర్ ఆఫ్ పీపుల్ కలుస్తున్నారు. సో చదువు అనేటువంటి ఆస్తి ఉంటే విశ్వ ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతకచ్చు. కాబట్టి అంటే వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వెలకట్టలేని సంపద అది. సో అలాంటి చదువు అనేటువంటి ఆస్తినే తల్లిదండ్రులు పిల్లలకి అందివ్వాలి. అలా చదువులో పైకి రావాలంటే ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా బుధగ్రహం, నేను నవగ్రహాల గురించి ఏదో సందర్భాల్లో టాపిక్ వచ్చినప్పుడు తెలియజేస్తూనే ఉంటాను.
సో బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి తెలివితేటలు జ్ఞానం ప్రతి వ్యక్తికి కూడా అవసరము. కానీ ఎప్పుడూ కూడా తెలియజేస్తా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. చిన్నపిల్ల దగ్గర నుంచి అంటే 3 సంవత్సరాలు అక్షరాభ్యాసం అయిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా చక్కగా అది ధరించవచ్చు. ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా కట్టించుకోండి నాన్న, లేదు దూర ప్రాంతాల్లో ఉన్నారంటే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపిస్తాను. అలాగే పెద్దవాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది, ప్రమోషన్ కోసం అని చెప్పి కావచ్చు. అలా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. మేము ఎంతో చేస్తున్నామమ్మా, అయినా సరే పిల్లలు మాట వినట్లేదు, మొండికేస్తున్నారు అని చెప్పేసి కూడా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే, తల్లిదండ్రులు బాధపడుతుంటే, పిల్లలు అలా చదవకపోతే తల్లిదండ్రులకే బాధ మెయిన్. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము కానీ ఏంటి మా పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఒక ఆదివారం కావచ్చు, ఒక గురువారం నాడు కావచ్చు, ఒక 7 ఎండి మిరపకాయలు అనేవి, ముడి మిరపకాయలు, ముడి అనంటే కాడ ఉండాలి తప్పనిసరిగా, ఎండి మిరపకాయకి కాడ ఉండాలి. అలా ఉన్న ఎండి మిరపకాయలు 7, కొంచెం ఆవాలు, ఈ రెండింటినీ తీసుకోండి. తీసుకుని పిల్లలకు దిష్టి తీయండి. ఇటు 7 సార్లు అటు 7 సార్లు, పైనుంచి కిందకి దిగదుడుపు 7 సార్లు అలా దిష్టి తీసి ఒక పేపర్లో వేసి అవి కాల్చేసేయండి. దాన్ని అక్కడ ఇక్కడ పడేయటం కాదు, కాల్చేసేయండి వాటిని. వెంటనే కాలిస్తే పిల్లలు విద్యలో రాణిస్తారు. దానివల్ల ఏంటంటే డెఫినెట్గా చదువులో రాణిస్తారు. వాళ్ళంతటా వాళ్ళకి నేను లేవాలి, చదవాలి అన్న తపన కలుగుతుంది. ఎందుకనంటే చాలామంది కూడా అది రెమెడీ వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వాళ్ళకి తెలియజేస్తే కూడా చెప్పారు. అది ప్లస్ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది గ్రాస్పింగ్ పవర్ని ఇస్తుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ మెడలో కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఉండడం చాలా చాలా మంచిది. ఓకే అమ్మ, చాలా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా అమ్మ చెప్పినట్టు చక్కగా మరి ఆ పరిహారాలు పాటించండి, అనుకున్నవి సాధిస్తారు. ఇక చివరిగా అమ్మ మా అందరి కోసం చెప్పే మంచి మాటలు వాగా ఏం చెప్తున్నారు? తప్పకుండా ఈరోజు మంచి మాట ఏవైతే తెలియజేస్తానో ఇలాంటి మంచి మాటలు కొన్ని వందల వేలు అనేటువంటి ఉన్నాయి. GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు, వాటిని ఆచరించవచ్చు, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. సో ఇప్పుడు తెలియజేసేటువంటి మంచి మాట మరొకటి కూడా తెలియజేసేది, ఎటువంటి కష్టము సమస్య అనేటువంటిది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న. డెఫినెట్గా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది అసలు ఉండదు. అమ్మవారి దయ వల్ల ఎవరైతే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తారో వాళ్ళందరూ కూడా తెలియజేశారు, చాలా బాగున్నాం అమ్మ మేము అని యథార్థంగా తెలియజేస్తున్నారు. చాలామంది తెలియజేశారు అలా. సరే, ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట, ఎన్నెన్నో రెమెడీస్ తెలియజేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది కూడా ఆర్థిక సమస్యలతోటే అసలు చాలామంది కూడా అతలాకుతలం అయిపోతుంటారు, చితికిపోతుంటారు, బాధపడుతుంటారు, జీవితాలు తల్లకిందులైపోయినాయని బాధపడుతుంటారు. అసలు ఇంత దౌర్భాగ్యపు స్థితి బహుశా ఎవరికి ఉండి ఉండదేమో, నేనొక్కడనే అనుభవిస్తున్నామని ఎవరికి వాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళు మాకే ఇలాంటిది కావచ్చు, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు అంటారు. లేదా కొంతమంది వివాహమైన దగ్గర నుంచి అసలు ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు సుఖపడింది లేదని బాధపడతారు. ఎప్పుడు కూడా అలా కష్టం వచ్చిందని బాధపడక్కర్లేదు నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎక్కడ కూడా ఉండదు. డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. అప్పటి వరకు కూడా మీరు పర్సనల్గా కలిసే లోపుగా మీరు ఈ లోపుగా చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తా, అవి ఆచరించండి అమ్మా. గోధుమ పిండి, పంచదార ఈ రెండూ కూడా కలిపి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదటిలో ఇలా చల్లండి. ఒక 21 రోజుల పాటు 21 డేస్ రావి చెట్టు మొదటిలో గోధుమ పిండి పంచదార కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి రావి చెట్టు చుట్టూ కూడా చల్లిరండి. దాంట్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే చిమరకు ఆహారం పెట్టడము అని అర్థం. అందుకనే వెనకటిలో గడప కడిగి పసుపు రాసిన తర్వాత వరిపిండితోటే ముగ్గు వేసేవాళ్ళు. ఎంత పెయింట్స్ అన్నీ ఉన్నా ఇప్పటికీ కూడా గడపకి చక్కగా పసుపు రాసి వరిపిండితోటే కనుక ముగ్గు వేస్తే అవి తినడం కోసం వస్తాయట చీమలు. వాస్తవం వెనకట్లో మనకు పెద్దవాళ్ళు గురించి చెప్పాడు, నల్ల చీమలు చలి చీమలని వరుసగా అవి లోపలికి వచ్చినాయంటే అది అదృష్టానికి సంకేతము అని. సో ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్పినవి, ఈరోజు ఏదో కొత్తగానేమీ కాదు, అవి గుర్తుకొచ్చి మనం చెప్పటం అంతే. ఆ విధంగా అదొక చేయటము. అలాగే మరొకటి అనంటే చక్కగా వరిపిండి అనేది కొద్దిగా తీసుకొని అందులో బెల్లం వేసి పాలు పోసి కలిపి అది ప్రమిదలా చేసుకొని మీరు అదే రావి చెట్టు దగ్గరికి చక్కగా అది తీసుకొని వెళ్ళి అందులో మీరు నువ్వుల నూనె అది వేసి చక్కగా ఒత్తులు వేసి ఆ ఒత్తులు అనేటువంటివి చక్కగా ఒక 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి.
చక్కగా దీపారాధన చేయటం కూడా ఇక్కడ విశేషం ఏమిటి అంటే, మీకు దొరికితే తామరాకు తీసుకొని వచ్చి తామరాకు పైన వరిపిండి ముద్ద అది పెట్టి ప్రమిద పెట్టి వెలిగించటం చాలా చాలా శుభ ఫలితాలు, అంటే చక్కని ఫలితాలు అనేది పొందగలుగుతారు. తామరాకు దొరకలేదమ్మా అంటే రావి ఆకు కావచ్చు, తమలపాకు కావచ్చు, అది తీసుకొని దాని పైన పెట్టండి. మీరు అద్భుతమైన ఫలితాలు అనేది చాలా తొందరగా పొందగలుగుతారు నాన్న. చక్కగా దానికి బొట్టు పెట్టండి చాలు. ఈ విధంగా 21 రోజుల పాటు కనుక మీరు ఆచరించారు అంటే, ఈ దీపారాధన కూడా 21 రోజులు సేమ్ ప్రాసెస్. 21 రోజులు ఇలా ఆచరించారు అని అంటే డెఫినెట్గా మీకు దారిద్ర్యము అనేది తొలగిపోతుంది, ధనవంతులు అవుతారు, చక్కని ఆరోగ్యవంతులు అవుతారు. ఓకే అమ్మ, మరి అమ్మ చెప్పినట్టు చక్కగా మనకు కావాల్సింది ఆరోగ్యము, అలాగే సిరి సంపదలు. అంటే ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి కాబట్టి మరి మీరు అనుకున్నవి సాధించాలంటే అమ్మ చెప్పిన ప్రకారం చక్కగా పరిహారాలు పాటించండి. అమ్మ, మంచి విషయాలు ఈనాటి కార్యక్రమంలో పంచుకున్నారు, ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 9390064674, 04